ఫస్ట్ క్రష్ ఎపిసోడ్ 12. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మధు తెలుగు స్టోరీస్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. సో ఇంకా వీడియోలోకి వెళదాం. రాజుగారికి బెస్ట్ ఇండస్ట్రీస్ అవార్డు రావడంతో చాలా ఆనందంగా ఉన్నారు. దాంతో విజితని పిలిచాడు. ఏంటి డాడీ అంటూ వచ్చింది. ఇంట్లో ఏ స్వీట్ ఉంటే అది తెచ్చి ఈ అబ్బాయికిమ్మా అన్నాడు సంతోషంగా. ఏంటో నీతో అన్నీ శుభవార్తలే వస్తున్నాయి నీల్ అన్నారు రాజుగారు. ఇతనివల్లే అంటారా డాడ్ అంది విజిత అనుమానంగా వినీల్ వైపు చూస్తూ. ఏమోనమ్మా, నాకు అలా అనిపిస్తోంది. నేను ఈరోజు మీ ముందు ఉన్నానంటే ఇతనే కదా. ఒప్పుకుంటావా అన్నాడు. ఒప్పుకుంటాను డాడీ అంది. ఇక ఆ తర్వాత స్వీట్ బాక్స్ తెచ్చి మీకు కావలసిన స్వీట్ తీసుకోండి అని మూత తీసింది విజిత. అందులో 2 లాలీపాప్స్ కూడా ఉన్నాయి. ఒక స్వీట్ చేతిలోకి తీసుకుని ఆ లాలీపాప్స్ జేబులో వేసుకున్నాడు ఎవరూ చూడకుండా. 3 కుక్కలు వినీల్ దగ్గరికి వచ్చి కూర్చున్నాయి. ఇంకొన్ని స్వీట్స్ తీసుకోండి, వాటికి పెట్టకుండా మిమ్మల్ని తిననివ్వవు అంది విజిత నవ్వుతూ. వినీల్ చేతికి స్వీట్స్ బాక్స్ ఇచ్చింది. వినీల్ వాటికి ఒక్కొక్కటి తినిపిస్తున్నాడు. వినీల్ అని పిలిచారు రాజుగారు. చెప్పండి సర్ అన్నాడు పక్కన ఉన్నా. రేపు అవార్డు అందుకునేందుకు నువ్వు విజిత ముంబై వెళ్లాలయ్యా అన్నాడు. రేపు మధ్యాహ్నం వెళ్లి ఎల్లుండి రిటర్న్ వచ్చేయొచ్చు ప్లీజ్ అన్నాడు. పెద్దాయన మొదటి అసైన్మెంట్. ఏం చేద్దాం, తప్పేట్లు లేదు అనుకున్నాడు వినీల్. అతనికి కొంచెం ఇబ్బందిగానే ఉంది, కానీ మొహమాటం డామినేట్ చేస్తోంది. నేను పిఏకి చెప్పి రేపు మధ్యాహ్నం ఫ్లైట్కి టికెట్స్ బుక్ చేయించమంటాను. మా కారు నిన్ను ఆఫీస్ దగ్గర పికప్ చేసుకుంటుంది అన్నారు రాజుగారు. ఇక చేసేదేమీ లేక సరేనండి అన్నాడు వినీల్. ఏమ్మా విజ్జీ, ఏమంటావు అని అడిగాడు. విజిత సరే డాడ్ వెళతాము అంది వినీల్ వైపు చూస్తూ. అతను మామూలుగానే కనిపించాడు. తనేమైనా ఇబ్బంది పడుతున్నాడా అన్న సందేహం కలిగి అలా చూసింది. అలాంటిదేమీ లేదు అమ్మయ్య అనుకుంది. ఇక అప్పుడే వంటావిడ వంట రెడీ అని చెప్పింది. వెళ్ళు నీల్, నీతో కలిసి కూర్చుందామని మొన్న మీ ఆఫీస్లో ఇన్వైట్ చేశాను. ఇదిగో ఇలా బెడ్కి పరిమితం అయ్యాను. మా ఆవిడ, అమ్మాయి నీకు కంపెనీ ఇస్తారు అన్నాడు ఫీల్ అవుతూ. అయ్యో ఫవాలేదు సర్ అని చెప్పి డైనింగ్ టేబుల్ వైపు నడిచాడు వినీల్. డైనింగ్ టేబుల్ పై చాలా వంటకాలు ఉన్నాయి. వాటిని చూస్తూ అబ్బా అని మూలిగాడు. తను రాత్రి చాలా పరిమితంగా ఫ్రూట్స్ తింటాడు. సరే తప్పదు ఇవాల్టికి, లేకుంటే వీళ్ళు ఫీల్ అవుతారు అని అనుకున్నాడు. అది గమనించింది విజిత. బలవంతమేమీ లేదు, మీకు నచ్చినవి ఎంత కావలిస్తే ఎంత తినండి అంది. థాంక్స్ అన్నాడు అమ్మయ్య అనుకుంటూ. మాధవి కబుర్లు చెప్పుతోంది. ఆమెకు ఎక్కువ మాట్లాడటం ఇష్టం. విజిత వినీల్ ఇద్దరూ వింటున్నారు ఆసక్తిగా. భోజనాలైందనిపించి రాజుగారికి మాధవికి చెప్పి బయటికి వచ్చాడు వినీల్. తను అతనితో బయటికి వస్తూ రేపు మనం ముంబై వెళ్ళాలి అంది విజిత. అవును అన్నాడు వినీల్. నేను వచ్చి పికప్ చేసుకుంటాను సరేనా అంది. సరే అన్నాడు. మేమేమైనా ఇబ్బంది పెడుతున్నామా నీల్ అంది. ఆబ్బే లేదు లేదు అన్నాడు వినీల్. దాంతో థాంక్స్ అంది. నీల్ మీ నాన్నగారి నుంచి ఏమైనా రిప్లై వచ్చిందా అని అడిగింది. లేదు విజ్జీ, వస్తే నేను నీకు ఇమ్మీడియేట్గా చెప్తాను. సరేనా అన్నాడు. ఏమో నీ కోడింగ్లో పడి మర్చిపోతావేమో అని అడిగాను అంది. గుడ్ జోక్ అన్నాడు వినీల్ నవ్వుతూ. ఇక బై అని చెప్పి తన ఇంటికి వచ్చేశాడు. ఎందుకో అతనికి చాలా చిరాకుగా ఉంది. అన్నీ ఉన్న ఈ విజిత ఎందుకు తన వెంటబడుతుందో అతనికి అర్థం కావడం లేదు. ఇంత పెద్ద ప్రపంచంలో ఆమె అంటే క్యూలో 1 కోటి మంది నిలబడతారు. తనకెందుకో అంత ఐశ్వర్య అందాల రాశిని చేసుకోవాలంటే భయంగా ఉంది. చిన్నప్పటినుంచి తను పెరిగిన వాతావరణం వేరు. ఎంతో స్వేచ్ఛగా, స్వతంత్రంగా గడిపాడు. ఇప్పుడు రాజుగారికి అల్లుడైతే అమ్మో అనుకున్నాడు. ఆ ఆలోచనే కాస్ట్లీగా ఉంది. సరేలే చూద్దాం, కాలం నిర్ణయిస్తుంది, దానికే వదిలేద్దాం అని లైట్ ఆపి మంచమెక్కాడు తన కలల రాణి సాఫ్ట్వేర్ కోడింగ్ని తలచుకుంటూ. ఇక ప్రొద్దున్నే నాన్నగారి నుంచి ఫోన్ వచ్చింది. ఆయనతో చాలాసేపు మాట్లాడాడు వినీల్. వారి మాటల్లో ముఖ్య సారాంశం వినీల్ పంపిన జాతకం గురించే. ఆయన ఆ జాతక పొంతనలు గురించిన సంగతులు వివరంగా చెప్పడం, వినీల్ వినడం అంతా జరిగింది. సుదీర్ఘ ఫోన్ టాక్ తరువాత టిఫిన్ ఏం చెయ్యాలా అని ఆలోచనలో ఉండగానే కాలింగ్ బెల్ మోగడం, టిఫిన్ బాక్స్ బుట్ట వినీల్ చేతిలో పెట్టడం చక జరిగిపోయాయి. బాల్కనీలోకి వెళ్లి చూస్తే విజిత నవ్వుతూ చెయ్యి ఊపింది. దాంతో థాంక్స్ చెప్పాడు వినీల్ తాను చెయ్యి ఊపుతూ. ఇక ఆ తర్వాత చక రెడీ అయ్యి ఆఫీస్కి బయలుదేరాడు. వెళ్లగానే మృణాల్ కేబిన్కి వెళ్లి అన్ని విషయాలు పూసగుచ్చినట్లు చెప్పాడు. వాళ్ల అమ్మాయి విజితని నీకిచ్చి పెళ్లి చేస్తాడేమో వినీల్ అని సందేహం వెలిబుచ్చాడు మృణాల్ ఆనందంగా. నో మృణాల్, అలాంటిదేమీ లేదు. రాజుగారు 2 నెలలు బెడ్ రెస్ట్ కదా,
అందుకే రిక్వెస్ట్ చేశాడు తమ బిజినెస్ వ్యవహారాలలో విజితకు హెల్ప్ చెయ్యమని అని చెప్పాడు వినీల్. తన ముంబై ప్రయాణం విషయానికి 2 రోజులు కూడా చెప్పాడు. మృణాల్ వినీల్ వైపు చూసి కన్ను గీటి ఎంజాయ్ మై బాయ్ అన్నాడు. అయ్యయ్యో మృణాల్, నీకు నా గురించి తెలుసు కదా, అలాంటిదేమీ లేదు అన్నాడు భుజాలు తడుముకుంటూ. సరేలే చూద్దాం అని నవ్వాడు మృణాల్. క్యారీ ఆన్, బెస్ట్ విషెస్ చెప్పాడు. టిఫిన్ బాక్స్ ఆఫీస్కి తెచ్చుకున్నాడే కానీ బాగా బిజీగా ఉండటంతో తినలేకపోయాడు వినీల్. 12 విజిత నుంచి కాల్. అరగంటలో పికప్ చేసుకుంటాను అని. 2 గంటలకు ఫ్లైట్. 1 గంట ముంబై ఫ్లైట్ ప్రయాణం. దాంతో సరే అన్నాడు. తను చెప్పినట్లుగా అరగంటకు ముందే వచ్చేసింది విజిత. క్రింద నుంచి ఫోన్ చేసింది వచ్చానని. ఆఫీస్ బాయ్ ముందే వెళ్లి ఓ చిన్న బ్రీఫ్ కేసు కారులో పెట్టాడు వినీల్ సర్ది అని చెప్పి. ఓ 5 నిమిషాలకు వినీల్ కారు దగ్గరకొచ్చాడు. వెంట అతని టీమ్మేట్ మీను అతని బుట్ట పట్టుకొచ్చింది. వినీల్ సర్, మీ టిఫిన్ ప్రొద్దున్నుంచి తినలేదు, మీరు దారిలో తినండి అంటూ కారులో పెట్టింది. మిస్ యూ అని చెప్పింది వయ్యారాలు పోతూ. మీను కేరళ అమ్మాయి అయినా తన తెలుగు చక్కగా మాట్లాడుతుంది. వీనుల వినబుల్గా ఉంటుంది. థాంక్స్ మీను బై అని చెప్పి కారు ఫ్రంట్ సీట్ డోర్ తీయబోయాడు అక్కడ కూర్చుందామని. వెనుకకు వచ్చి కూర్చోండి అంది విజిత ఆర్డర్ వేసినట్లుగా. ఓకే మేడం అని వెనుక సీటులో విజిత పక్కన కూర్చున్నాడు. పాపం మీ మీను మిస్ అవుతున్నట్లుంది మిమ్మల్ని. మనతో తీసుకెళదామా అంది నవ్వుతూ. అహహా వద్దు, మార్నింగ్ నుంచి నేను టిఫిన్ తినకపోయేసరికి కంగారు పడుతోంది అన్నాడు వినీల్. ఓహైతే నేను తినిపిస్తాను ఉండండి అని బుట్టలో బాక్స్ తీసింది. ఇడ్లీలపై కారప్పొడి నేతితో గుమగుమలాడుతోంది హాట్ ప్యాక్లో. స్పూన్తో ఓ ముక్క తీసి వినీల్ నోట్లో పెట్టబోయింది. అయ్యయ్యో మేడం మీరెందుకు, నేను తింటానుగా అని హాట్ ప్యాక్ విజిత చేతిలోంచి తీసుకుని స్పూన్తో ఇడ్లీలు తినడం మొదలుపెట్టాడు. కొరపోతుంటే వాటర్ బాటిల్ అందించింది మూత తీసి మీ మీను తలచుకుంటూ ఉందేమో అంది నవ్వుతూ. పాపం మిమ్మల్ని బాగా మిస్ అవుతోంది విజిత. దాంతో థాంక్స్ అన్నాడు నీళ్లు తాగుతూ. కారంగా ఉందా అని అడిగింది. అహహా లేదు, ఇడ్లీలు చాలా రుచిగా బాగున్నాయి అన్నాడు మెచ్చుకోలుగా. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే.